సారే పైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరానే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమ్మరివే ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి పరికింపు నన్ను దినమందున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధుంజేసి పాలింపుమా పాపంబు బోవనను కడుగుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమ్మరివే చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా నిజమైన సర్వశక్తుండవే నీ చేత బట్టి రక్షింపుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమ్మరివే ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహ పరమునా ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహ పరమునా అధికంబుగా నన్నీ ఆత్మతో ఆవరింపుమో నా రక్షక అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమ్మరివే సారే పైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా నేరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమ్మరివే స్వరూపమీచు కుమ్మరివే స్వరూపమీచు కుమ్మరివే
యేసయ్యా స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము నీవే 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 మా ఆధారము నీవుండే చాలు మాకు ఆనందము నీవే 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 మా ఆధారము నీవుంటే చాలు మాకు ఆనందము స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము మరణ సమయము వరకు మరువక నిన్ను స్తుతించెదా మరణ సమయము వరకు మరువక నిన్ను స్తుతించెదా మనుజావతారా నా యేసు రాజా మనుజావతారా నా యేసు రాజా మమ్ము మరువని త్రియేక దేవా మమ్ము మరువని త్రియేక దేవా స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము యేసయ్యా స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము పర్వతాలు తొలగినను మెట్టలు దద్దరిల్లినను పర్వతాలు తొలగినను మెట్టలు దద్దరిల్లినను వీడిపోని నీ శాశ్వత కృప వీడిపోని శాశ్వత కృప నాకిల చాలును ఓ యేసునాథా నాకది మేలు ఓ క్రీస్తు రాజా స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము యేసయ్యా స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము నిన్ను చేరు కాలము వరకు నిరీక్షణే మా ఆధారము నిన్ను చేరు కాలము వరకు నిరీక్షణే మా ఆధారము నీలి మేఘము పైన విందులో నీలి మేఘము పైన విందులో వధువు సంఘముగా మేము ఉందుము వధువు సంఘముగా మేము ఉందుము స్తుతింతు
పునరుత్థానుడా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. పునరుత్థానుడా యేసయ్యా, పునరుత్థానుడా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు. నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. పునరుత్థానుడా యేసయ్యా, పునరుత్థానుడా యేసయ్యా. నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుననిరా. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుననిరా. నీ వాగ్దానమే నన్ను బలపరచెనే, పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించెను. నీ వాగ్దానమే నన్ను బలపరచెనే, పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించెను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. పునరుత్థానుడా యేసయ్యా,
బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుత్థానుడా యేసయ్యా పునరుత్థానుడా యేసయ్యా. దేవానికి వందనాలు, స్తోత్రములు ప్రభా, స్తోత్రములు తండ్రి. మహోన్నతుడు మహాగణుడవునైనా సర్వశిక్షంపుడైన దేవుడు, కనికర సంపుడవ దేవా మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా, స్తోత్రములనైనా. ఆల్ఫయు ఒమేగయున్న దేవుడవునైనా మీకు వందనాలు, స్తోత్రములు. ఆదియును అంతమునైన దేవుడవు నాయన, జగత్తునందు నాయన సమస్తమును మీ దయా సంకల్పము చొప్పునైనా మీ చిత్తము చొప్పున నాయన జరిగించున్న దేవుడవునైనా మీకు వందనాలు, స్తోత్రములు. నాయన ఈ దినమున నాయన నేనును మేమును నాయన ఏమై ఉన్నామో కేవలం దేవా మీ యొక్క ఉచితమైన కృప చొప్పున నాయన అయ్యున్నామని ఎరిగిన వారముగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. నిన్నటితో నా తండ్రి నైనా మా దేశంలో నా తండ్రి నైనా ప్రభా ఎన్నికలు నా తండ్రి నైనా ప్రశాంతంగా ముగియటానికి నైనా కృప చూపించారు. మీకే స్తుతులు వందన స్తోత్రములు ప్రభా, స్తోత్రములు నైనా. ప్రజలందరూ నా తండ్రి నైనా మీ కృప చొప్పున తండ్రి నైనా ప్రభువ వారికి ఇచ్చిన ఓటు హక్కు నాయన సద్వినియోగం చేసుకున్నారని నమ్ముతూ నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన, ఘనపరుస్తున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రములు నైనా. కౌంటింగ్ నా తండ్రి నైనా ప్రభా ప్రశాంతంగా జరగటానికి నైనా కృప చూపమని నేను వేడుకుంటున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రములు నైనా. మీ చిత్తంలో ఉన్నటువంటి నాయన వ్యక్తులకు నాయన మీ అధికారము నైనా దాయిత్యమని వేడుకుంటున్నాం. నేను మేమైతే నా తండ్రి నైనా ప్రార్థిస్తున్నాం నైనా, మా దేశంలో నాయన సుస్థిరమైన పాలన నైనా కావాలని నేను వేడుకుంటున్నాం నైనా. సహాయం చేయండి. ప్రజలందరికీ నా తండ్రి నైనా ప్రభువ న్యాయం చేయగలిగినటువంటి నాయన మంచి మనస్సున్న వ్యక్తులకు నాయన అధికారం అనుగ్రహించమని నాయన వేడుకుంటున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రములు దేవా, స్తోత్రములు నైనా. మా దేశంలో నాయన మత సామరస్యము నా తండ్రి నైనా అనుగ్రహించమని నాయన వేడుకుంటున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రములు ప్రభా, స్తోత్రములు నైనా. కోట్లాది మంది ప్రజలు తండ్రి నాయన మీ మెరుగైన స్థితిలో ఉన్నారు. మీ ప్రేమను నా తండ్రి నాయన రుచి చూడని స్థితిలో ఉన్నారు నా తండ్రి నాయన. యుగ సంబంధమైన దేవత నాయన వారి కన్నుల గుడ్డితనము కలుగు చేయగా మిమ్మల్ని నా తండ్రి చూడలేని స్థితిలో ఉన్నారు నా తండ్రి నాయన. మీకు ఆయాసకరమైన మార్గాలలో ఉన్నారు నా తండ్రి నాయన ప్రభువా. అట్టి వారినందరినీ నాయన కనికరించమని నాయన వేడుకుంటున్నాం. మీ నామం పెట్టబడిన ప్రజలముగా నా తండ్రి నాయన మమ్ము మేము తగ్గించుకుని తండ్రి నాయన ప్రభువా. మా దేశము నిమిత్తమే నా తండ్రి నాయన సంఘముగా మేమందరము నాయన ఏకీభించి నాయన వేడుకుంటున్నాం. దేవా సహాయం చేయండి. మా దేశమును నాయన బాగు చేయమని నాయన వేడుకుంటున్నాం. మా దేశమును నా తండ్రి నాయన స్వస్థపరచమని నాయన ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడు నాయన, కనికర సంపడవు దేవానికి వందనాలు. అపవాది బంధకాల నుంచి నా తండ్రి నాయన ప్రభా పాలక వర్గానికి నాయన విడుదల దాయిత్యమని నాయన వేడుకుంటున్నాం నాయన. అధికారులలో నాయన పాలకుల్లో నా తండ్రి నాయన ప్రభా ఉన్నటువంటి నాయన ధనాపేక్ష నా తండ్రి నాయన అధికార దాహమును నా తండ్రి నాయన అవినీతిని నాయన అక్రమమును నాయన యేసు నామములో కొట్టివేస్తున్నాం నాయన. లయపరచమని నాయన వేడుకుంటున్నాం నాయన. మా దేశములో సుఖ శాంతి సమాధానములు యేసు నామములో కలుగునుగాక. దేవానికి వందనాలు, స్తోత్రములు దేవా. అద్భుతకరడవు నాయన, నువ్వు ఆశ్చర్యకరడవు దేవా. నీకు అసాధ్యమైనది లేదు నా తండ్రి నాయన. సమస్తమును నాయన చేయగలిగిన దేవుడు నాయన, నీకు వందనాలు, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన. మా దేశంలో నైనా మహారక్షణ కలగాలని నేను వేడుకుంటున్నాం నా తండ్రి. సువార్త అందని ప్రాంతాలకు నైనా సువార్తనైనా ప్రభా అందులాగనైనా ప్రభా మార్గాలనైనా సరళం చేయమని నేను వేడుకుంటున్నాం నైనా. సువార్తకి నైనా మూయబడిన ద్వారములు యేసు శక్తి కలిగిన నామంలో తెరవబడును గాక. దేవానికి వందనాలు, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. ఏ ఒక్కరూ నైనా నశించినైనా నిత్య నరకాగ్నికి నైనా గురికోకుండా నైనా తప్పించమని నేను వేడుకుంటున్నాం నైనా. ప్రతి ఒక్కరూ నా తండ్రి నైనా ప్రభా నీవే పాప విమోచకుడు అని నా తండ్రి నైనా. పాపులను రక్షించుటకు నైనా లోకమునకు వచ్చిన రక్షకుడు అని నా తండ్రి నైనా ప్రభా. పాపుల రక్షణార్థమే నా తండ్రి కలువరసులో బలియాగముందనైనా ప్రాణం పెట్టిన ప్రభుడు అని నా తండ్రి నైనా ప్రభా. పునరుద్ధానుడవై నా తండ్రి నైనా ప్రభా పరముందునైనా మీ నామ పెట్టబడిన ప్రజల నిమిత్తమై మీ బిడల నిమిత్తమే నైనా స్థలములు సిద్ధపరచుటకు నా తండ్రి నైనా ప్రభా. నైనా తండ్రి కుడి పార్శ్వమున నా తండ్రి నైనా ప్రభా ఆశ్రుడవై నైనా విజ్ఞాపన చేస్తున్న దేవుడు అని నైనా. ప్రతి ఒక్కరూ నైనా గుర్తెరుగుడు నైనా సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవానికి వందనములు, స్తోత్రములు ప్రభా, స్తోత్రములు నైనా. ప్రజలందరినీ నైనా సర్వ సత్యములోనికి నైనా నడిపించమని నాయన వేడుకుంటున్నాం నైనా. నీకే స్తుతులు వందన స్తోత్రములు దేవా, స్తోత్రములు నైనా. మా దేశములో మహారక్షణ కలుగునుగాక.
దేవానికి వందనములు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరూ నాయన సర్వ సత్యములోనికి నాయన నడిపింపబడదురుగాక. ప్రతి ఒక్కరూ నాయన మిమ్మల్ని ఆశ్రయించి రక్షణ పొందుదురుగాక. ప్రతి ఒక్కరూ నా తండ్రి నాయన మీ రాకకే నిరీక్షించి నిత్య జీవమునకు నా తండ్రి నాయన ప్రభా నిరీక్షించుదురుగాక. దేవానికి వందనములు స్తోత్రములు దేవా స్తోత్రములు తండ్రి నాయన ప్రభా. అధికారులందరికీ నైనా మీడల భయభక్తులు పుట్టించమని వేడుకుంటున్నాం నైనా. మిమ్మల్ని ఆశ్రయించి నాయన బ్రతుకుడు నాయన కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. జ్ఞాన వేకములు నాయన అనుగ్రహించమని నాయన ప్రార్థిస్తున్నాం దేవా. నీకే స్తుతులు వందన స్తోత్రములు దేవా స్తోత్రములు నాయన. తోటి వారి పట్ల నాయన ప్రేమ ఆదరణ కలిగిన అతన్ని నాయన ప్రభా నాయన ప్రతి ఒక్కరికి నేను అతన్ని నాయన ప్రభా న్యాయము జరిగించే రీతిలో నాతని నాయన ప్రభా సరి అయిన పరిపాలన అందించే రీతిలో నాతని నాయన ప్రభా మీ యొక్క నాతని నాయన చిత్తమునైనా లోకములోనైనా మా దేశములోనైనా ప్రాముఖ్యంగా జరిగించమని నాయన వేడుకుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా స్తోత్రములు తండ్రి స్తోత్రములు నాయన. కనికర సంపడవునైనా నీకే స్తుతిలో వందన స్తోత్రములు. మహిమఘనత కీర్తి ప్రభాములు పొందిన హృడవ దేవా మీకే మహిమ చెల్లిస్తున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు దేవా స్తోత్రములు తండ్రి నాయన. మా దేశమును నాయన మీ రెక్కలతో కప్పమని నాయన వేడుకుంటున్నాం నాయన. మా దేశమును నాయన ఉగ్రవాదుల తీవ్రవాదుల ఆటంకవాదుల దాడుల నుంచి నాయన తప్పించమని నాయన వేడుకుంటున్నాం నాయన. నీకు వందనాలు. యుద్ధములను మాన్పువాడవ దేవా నీకు స్తుతులు వందన స్తోత్రములు. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడవ ప్రభా నీకు వందనములు స్తోత్రములు. సరిహద్దులో సమాధానము కలుగు చేయి దేవుడు నైనా నీకే స్తుతులు వందన స్తోత్రములు దేవా స్తోత్రములు నైనా. మా దేశములో సమాధానమునైనా యేసు శక్తి కలిగిన నామములో కలుగునుగాక. దేవానికి వందనములు స్తోత్రములు దేవా స్తోత్రములు తండ్రి నైనా. మా దేశమును నా తండ్రి నైనా ప్రభా సమృద్ధిలోనికి నడిపించమని నాయన వేడుకుంటున్నాం నైనా. రైతు సోదరులందరినీ నాయన జ్ఞాపకం చేసుకోమని నాయన ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం చేయండి. వారి కష్టమును నాయన ఫలింపచేయండి. వారి రాబడిని నాయన దీవించమని నాయన వేడుకుంటున్నాం నైనా. మా దేశమునైనా అతివృష్టికి అనావృష్టికి నాయన గురి కాకుండా నైనా తప్పించమని నాయన వేడుకుంటున్నాం నా తండ్రి నైనా. నీకే స్తుతులు వందన స్తోత్రములు ప్రభా స్తోత్రములు తండ్రి. కనికర సంపడవ దేవానైనా నీకు వందనాలు దేవా స్తోత్రములు తండ్రి స్తోత్రములు నైనా ప్రభువా. నేను ఆకాశమును నాయన మేఘములతో కప్పువాడవు తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రములు. పొలములపై నీళ్లు ప్రవహింపచేయి దేవుడవు నాయన నీకు స్తుతులు వందన స్తోత్రములు. నాయన విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయి దేవుడవు నాయన మీకే స్తుతులు వందన స్తోత్రములు నాయన ప్రభువా. భూమి సమృద్ధి అయిన ఫలములిచ్చుటగా నాయన ఆశీర్వదించమని నాయన వేడుకుంటున్నాం నాయన నీకు వందనాలు. దేశంలో పేదలను నా తండ్రి నాయన దీనులను దరిద్రులను నాయన ఆదుగురమని లేవనెత్తమని నాయన వేడుకుంటున్నాం తండ్రి. మీకే స్తుతులు వందన స్తోత్రములు ప్రభా స్తోత్రములు నాయన. మరొక మారు నాయన మా దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి నాయన యవన బిడ్డలందరినీ నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. సహాయం చేయండి. అపవాది బంధకాలలోనైనా బిడ్డలందరూ అనేకులు నాయన పట్టబడి ఉన్నారు నా తండ్రి నాయన ప్రభా. వారికి విడుదల దాయిచేయమని నేను వేడుకుంటున్నాం. వెలుగైన వారి జీవితాలలో మీరు ప్రకాశించమని నేను వేడుకుంటున్నాం. తాగుడు నా తండ్రి నాయన ప్రభా మత్తు పానీయాలకు నైనా మత్తు పదార్థాలకునైనా బానిసలుగా అనేక మంది బిడ్డలు నాయన తండ్రి నాయన ప్రభా బంధకాలలో ఉన్నారు నా తండ్రి నాయన. వారికి విడుదల దాయిచేయమని నేను వేడుకుంటున్నాం. దేవానికి వందనములు స్తోత్రములు దేవా స్తోత్రములు నైనా. దుర్వ్యసనాలకు నా తండ్రి లోబడి ఉన్నారు నా తండ్రి నాయన. పాపములోనైనా పట్టబడి ఉన్నారు నా తండ్రి నాయన ప్రభా. అనైతికమైన రీతిలో నాయన జీవితాలు జీవిస్తున్న బిడ్డలు అనేకులు ఉన్నారు నా తండ్రి. వారందరి నిమిత్తమే నాయన ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి. యవన బిడ్డలందరూ నాయన మీ తట్టు తిరగటానికి నాయన వారితో మీరు మాట్లాడమని నేను వేడుకుంటున్నాం నాయన. వారి జీవితాలను నాయన బాగు చేస్తున్న అతన్ని నాయన ప్రభా. వారందరూ కుటుంబాలలో దీవెనకరంగా సమాజంలోనైనా తోటి వారికి మాదిరికరంగా నాయన ఆదర్శప్రాయమైన జీవితాలు జీవించడానికి నా అతన్ని నాయన మీ కృప చూపిన అతన్ని నాయన వారి జీవితాలను బాగు చేస్తున్న అతన్ని నాయన మీ నామానికే మహిమ తెచ్చుకురమని నాయన వేడుకుంటున్నాం నాయన. నీకే స్తుతులు వందన స్తోత్రములు ప్రభా స్తోత్రములు నాయన. మరొక మారు నాయన మా సంఘ పరిచర్యనైనా జ్ఞాపకం చేసుకోమని నాయన ప్రార్థిస్తున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు దేవా. నేను మీ ప్రియ దాసురాలు మా సంఘ కాపరి మహాత్మేతలినైనా జయచన్మ గారిని అతన్ని నైనా ప్రభా మీరు బలమరీతిలో మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నాయన మీకు వందనాలు స్తోత్రములు నైనా. ఈ దినం కూడా నాయన మీ దాసురాలనైనా ప్రభా బలపరిచి నైనా నిలువబెట్టుకునమని అభిషేకించినైనా మీ నోటి బురగా వాడుకునమని నాతోనూ మాతోనూ నైనా మాట్లాడమని నేను వేడుకుంటున్నాం దేవా. నీకే స్తుతులు వందన స్తోత్రములు దేవా స్తోత్రములు నైనా. ఈ ఉదయకాల ఆరాధనలు నా తండ్రి నైనా మార్చి మాసం నైనా 11వ తేదీ ప్రారంభించబడినైనా ఈ దినమునకు నాయన 71 దినములనైనా అద్భుతం రీతిలోనైనా మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే స్తుతులు వందన స్తోత్రములు ప్రభా స్తోత్రములనైనా. ఈపై పరిచయలో నా తండ్రి అనేక విభాగాల్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా నీకు వందనాలు. వారందరినీ మీరు అభిషేకించమని నా తండ్రి నైనా ఇంకనూ ఘనమరీతిలో మీ పరిచయలో వాడుకున్నామని వేడుకుంటున్నాం. రాగల దినములోనైనా పరిచయనైనా బహుగా ఫలింపచేయమని నైనా శాఖోపశాఖలుగా విస్తరింపచేయమని నా తండ్రి నైనా కోట్లాది మంది ప్రజలకు దీవెనకరంగా నిలబెట్టుకున్నామని వేడుకుంటున్నాం. దేవానికి వందనములు స్తోత్రములు దేవా స్తోత్రములు నైనా. ఈ 100 దినములు నాయన ఉదయకాల
ప్రార్థనల ద్వారా మా దేశంలో గొప్ప ఉద్యమను నైనా రగిలింపచేయమని నేను వేడుకుంటున్నాం నైనా. ఆత్మీయ మేలులను నైనా కుమ్మరించమని నేను ప్రార్థిస్తున్నాం దేవా. మీ దాసురాలకు మీరు ఇచ్చిన దర్శనంలో నెరవేర్చమని వేడుకుంటున్నాం నైనా. వాగ్దానములో నైనా మా అందరి జీవితాలలో నెరవేర్చమని నేను ప్రార్థిస్తున్నాం దేవా. నీకే స్తుతులు వందన స్తోత్రములు ప్రభా. స్తోత్రములనైనా కనికర సంప్రడవ దేవా. నీకు అసాధ్యమైనది లేదు. గొప్ప దేవుడవునైనా, గొప్ప కార్యములు జరిగించున్న దేవుడవునైనా మీకే స్తుతి మహిమ ఘనత కీర్తి ప్రభాములనైనా చెల్లిస్తూ నేను జూన్ మాసం నేను 1వ తేదీ నుంచి నాతని నైనా ప్రభా 10 దినములు నాతని మీ 2వ రాకడ గురించినటువంటి నైనా ప్రభా మర్మాలను నాతని నైనా సంఘానికి బోధించడానికి నైనా మీరు కృప చూపమని నేను వేడుకుంటున్నాం నైనా. లైవ్ స్ట్రీమ్ ద్వారా నాతని కార్యక్రమాలను చూస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి. యూట్యూబ్ ద్వారా నైనా చూస్తున్న వారిని ఆయన మీరు ఆశీర్వదించండి. ఆన్లైన్లో నాతని చూస్తున్న వారిని నైనా ప్రభా టీవీ కార్యక్రమాల ద్వారా నైనా కార్యక్రమాల్లో నాతని నైనా పాలు పొందిన వారిని ప్రతి ఒక్కరిని నైనా మీరు చేతులైతే నేను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ దినం నాయన చెరువచ్చిన బిడ్డలు అందరిని బట్టి నాయన మీకు స్తుతులు అర్పిస్తూ అతని నైనా ప్రతి ఒక్కరి అవస్థలో మీరు తోడు ఉండి నైనా సహాయం చేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యంలో ఉన్నారని ముట్టి నైనా స్వస్థపరచమని వేడుకుంటున్నాం నైనా. నెమ్మది లేని వారికి నైనా నెమ్మది దాయిచ్చమని నేను వేడుకుంటున్నాం. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి నైనా సమృద్ధిని దాయిచ్చమని నేను వేడుకుంటున్నాం. ఇబ్బందుల్లో ఉన్న వారికి నా తండ్రి నైనా విడుదల దాయిచ్చమని నైనా ప్రార్థిస్తున్నాం. రక్షణలో లేని వారికి నైనా రక్షణ దాయిచ్చమని నేను వేడుకుంటున్నాం. గొప్ప దేవుడు నైనా గొప్ప కార్యములు జరిగించగలిగిన దేవుడు మీకే స్తుతి, మీకే మహిమ, మీకే ఘనత కీర్తి ప్రభావములనైనా చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని నైనా మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ మీ అధ్యక్షతను అంతవరకు జయకరంగా జరిగించమని ప్రార్థిస్తూ మీ కాపుదల మాకు అనుగ్రహించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతులర్పించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మానవులందరూ చేయగలిగిన పనులన్నిటిలో ప్రార్థన ఉత్తమము, ప్రార్థన ఉత్తమము, ప్రార్థన ఉత్తమము. మానవులందరూ చేయగలిగిన పనులన్నిటిలో ప్రార్థన ఉత్తమము, ప్రార్థన ఉత్తమము, ప్రార్థన ఉత్తమము. మానవులందరూ రహస్య ప్రార్థన, సంఘ ప్రార్థన నిరంతరము ప్రార్థించెదము. రహస్య ప్రార్థన, సంఘ ప్రార్థన నిరంతరము ప్రార్థించెదము. ప్రభువు నేర్పిన ప్రార్థన చేసి, ప్రభువు నేర్పిన ప్రార్థన చేసి ప్రభువు బహుమానము పొందిదం. మానవులందరూ చేయగలిగిన పనులన్నిటిలో ప్రార్థన ఉత్తమము, ప్రార్థన ఉత్తమము, ప్రార్థన ఉత్తమము. మానవులందరూ క్రీస్తుని కలిగి విజయత చూపి మన సాక్షితో ప్రార్థించెదము. క్రీస్తుని కలిగి విజయత చూపి మన సాక్షితో ప్రార్థించెదము. దేవునితో మన నిజ సంబంధము, దేవునితో మన నిజ సంబంధము దేవుని యందే ఉన్నది. మానవులందరూ చేయగలిగిన పనులన్నిటిలో ప్రార్థన ఉత్తమము, ప్రార్థన ఉత్తమము, ప్రార్థన ఉత్తమము. మానవులందరూ ప్రార్థన ఆవశ్యక, ప్రార్థన శక్తిని, ప్రార్థన మాధుర్యములను,
ప్రార్థన ఆవశ్యత, ప్రార్థన శక్తిని, ప్రార్థన మాధుర్యములను, ప్రార్థన తెలియని యేసుని ఎరుగని, ప్రార్థన తెలియని యేసుని ఎరుగని ప్రజలకు ఇలా చాటిదం. మానవులందరూను చేయగలిగిన పనులన్నిటిలో ప్రార్థన ఉత్తమము, ప్రార్థన ఉత్తమము, ప్రార్థన ఉత్తమము. మానవులందరూను ప్రార్థన ఫలితము మెరుపు వలె యుండును, పరీక్షలందున ఓర్పు చూపాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఫలితము మెరుపు వలె యుండు, పరీక్షలందున ఓర్పు చూపాలి. ప్రార్థన ఫలితము మెరుపు వలె యుండు, పరీక్షలందున ఓర్పు చూపాలి. ప్రతిఫలముండదు చిత్తము కానిచో, ప్రతిఫలముండదు చిత్తము కానిచో ప్రభువు కృపయే చాలును. మానవులందరూను చేయగలిగిన పనులన్నిటిలో ప్రార్థన ఉత్తమము, ప్రార్థన ఉత్తమము, ప్రార్థన ఉత్తమము. అందరం పాడదాం. మానవులందరూను చేయగలిగిన పనులన్నిటిలో ప్రార్థన ఉత్తమము, ప్రార్థన ఉత్తమము, ప్రార్థన ఉత్తమము, ప్రార్థన ఉత్తమము, ప్రార్థన ఉత్తమము. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ. అందరం పాడదాము. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. అందరము జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమరము గెలిచిన జయ యేసు, సమరము గెలిచిన జయ యేసు, అమరమూర్తివి జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, బండను గెలిచిన జయ యేసు, బండయు ఓడెను జయ యేసు, బండను గెలిచిన జయ యేసు, బండయు ఓడెను జయ యేసు, బండలు దేయము జయ
బండలు జీయుము జయ యేసు ఆడకు చేర్చుము జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సాతాను గెలిచిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు సాతాను గెలిచిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు పాతవి గతించే జయ యేసు పాతవి గతించే జయ యేసు దాతవు నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అనే పరిశుద్ధ నామమునకు స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావములు నీకే మేము అర్పిస్తున్నాం. 71వ రోజు ఈ 100 రోజుల ప్రయాణంలో మీరు మమ్మను తండ్రి మరి ప్రవేశింపజేసినందుకు నీకు హృదయపూర్వకంగా స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా బలం కానీ మా నీతి కానీ మా భక్తి కానీ కాదు, కానీ కేవలం నీ ఉచితమైన కృప, మరి నీ యొక్క ప్రణాళిక మా పట్ల అంత హెచ్చుగా ఉంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. దేవుని సన్నిధిని ఆశతో వచ్చి నీవు అనుగ్రహించే దీవెనలన్నీ కూడా నిండార పొందుకోవడానికి నీ బిడ్డలకు అట్టి జ్ఞానాన్ని మీరు దయచేయాలని ప్రార్థిస్తున్నాం. లోకంలో అంత గందరగోళంలో నిండిన లోకంలో మేమున్నాం. నీ ప్రభువా ఎప్పుడైతే మా మనస్సు నీ మీద ఆనుకుంటుందో మమ్మల్ని పూర్ణ శాంతి గలవారిగా చేస్తావు కనుక నీకు స్తోత్రం. ఈ సమయంలో నీ దాసరాల ద్వారా కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత పాస్టర్ జకరియా జేమ్స్ గారి ద్వారా పునరుద్ధాన సందేశాన్ని బలంగా మీరు మాకు అందించమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ప్రభువానికి స్తోత్రం. నీ వాక్యము ప్రశస్తమైంది. వాక్యము కరువు కాకముందే మా గుండె నిండుగా నీ వాక్యాన్ని నింపాలని మేము కోరుతున్నాం. ఈ వాక్యమే మమ్మను రక్షిస్తుంది. ఈ వాక్యమే మమ్మను కీడు నుండి, ఉపద్రవాల నుండి తప్పించేది, శక్తివంతంగా మార్చేది నీ వాక్యం కనుక వాక్యం మా యుద్ధకు వచ్చినప్పుడు దాన్ని సాత్వికమైన మనసుతో నీ శక్తిగల వాక్యాన్ని మా హృదయంలోకి స్వీకరించి దాన్ని గైకొనడానికి ఉన్న సిద్ధ మనసు మాకు దయచేయమని, దాన్ని నమ్మడానికి ఉన్న ధైర్యం మాకు దయచేయమని, విశ్వాసం మాలో అధికంగా మీరు ప్రభువా పెంపొందించమని తండ్రి నిలుచున్న బిడ్డలు, మరి అలాగే టీవీ ముందు కూర్చున్న బిడ్డలు, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ తల మీద నీ హస్తం ఉంచి ఆశీర్వదించి నీలో బలవంతులుగా వారిని సిద్ధపాటు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఈ వారం ఎలక్షన్స్ ఫలితాలు ఉన్నాయి తండ్రి. నీ ఒకరిని హెచ్చిస్తావు, నువ్వు ఒకరిని తగ్గిస్తావు. హెచ్చు తగ్గులన్నీ నీ నుండి రావాలి, అధికారం నీ యొద్ద నుండి వస్తుందన్నావు. ప్రభువా మేము ప్రార్థిస్తున్నాము, ప్రజలు క్షేమంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, మా దేశాన్ని కాపాడమని మాత్రమే మేము ప్రార్థిస్తున్నాం. అయినా మా దేశంలో ప్రజలకు శాంతి సమాధానాలు దయచేయండి. జ్ఞానం గల నాయకులను మీరు ఏర్పాటు చేయండి. తెలివిగలి ప్రజలను పరిపాలించే పెద్దలను మాకు దయచేయండి. ప్రభువా మా దేశాన్ని స్వస్థపరచండి, బాగు చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంట బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే ఈ లోకంలో మనము దేని బట్టి అతిశయించాలి? దేని యందు నీ అతిశయం? నీవు ఈ లోకంలో
మరి దేని చూచి నీవు అతిశయిస్తున్నావు? ఈరోజు అదే ప్రశ్న. నీ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నావా? నీకున్న స్థానమానాలను బట్టి అతిశయిస్తున్నావా? నీకున్న మరి బలమును బట్టి అతిశయిస్తున్నావా? నీకున్న ధనమును బట్టి అతిశయిస్తున్నావా? లేక నీకు దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి అతిశయిస్తున్నావా? మరి నీకు ఇచ్చిన పదవులను బట్టి అతిశయిస్తున్నావా? పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుంది? నువ్వు దేని బట్టి అతిశయించాలి? నీవు దేవుని బట్టి అతిశయించాలి. భూమి మీద కృప చూపుతున్న దేవుని బట్టే మన అతిశయం ఉండాలి. మరి ఎట్టి అతిశయమైనా అది చెడ్డదని వాక్యం సెలవిస్తుంది. నీ అతిశయం అంతా ప్రభు అయి ఉండాలి. గలతీ పత్రిక 6:14 ఒక మాట ఉంది, నేను సిలువ యందే అతిశయిస్తున్నాను, సిలువ తప్ప మరెట్టి అతిశయమైన నాకు అది దూరమైపోవాలి అని పౌలు భక్తుడు అంటున్నాడు. నా అతిశయం అంతా క్రీస్తే, క్రీస్తునందు నా అతిశయం, ఆయన చెల్లించిన మూల్యమందే నా అతిశయం. గలతీ పత్రిక 6:14 ఇలాగుంది, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక, దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. యాకోబు పత్రికలో మరొక మాట ఉంది, ఈ లోకరీతిగా నీవు నీ డంభములందు అతిశయిస్తే అట్టి అతిశయం అంతా చెడ్డది అని అంటున్నాడు. ఎట్టి అతిశయమైనా అది దేవునిలో కాకుంటే అట్టి అతిశయం అంతా చెడ్డదని యాకోబు భక్తుడు అంటున్నాడు. 4వ అధ్యాయం 16వ వచనంలో, ఇప్పుడైతే మీరు మీ డంభముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం అంతా చెడ్డది. కాబట్టి క్రీస్తునందు నీ అతిశయం ఉండాలి. సిలువ యందు తప్ప మరి ఎట్టి అతిశయమైనా అది నీకు దూరం అయిపోవాలి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 20 మరి 7వ వచనంలో కీర్తనాకారుడు ఇలాగంటున్నాడు, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, మరికొందరు మరి రౌతులను బట్టి అతిశయిస్తారు, గుర్రములను బట్టి అతిశయిస్తారు. అంటే వారికున్న శక్తి సామర్థ్యాలను బట్టి అతిశయిస్తున్నారు. కొందరి రథములను బట్టి అతిశయిస్తారంట. 20వ కీర్తన 7వ వచనం, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడు. దేవుని స్తోత్రం. యెహోవా నామమును బట్టి నువ్వు అతిశయించాలి. రోజు నేను అనుకుంటున్నాను, ఇట్లా ధ్యానిస్తున్నాను వాక్యం, అప్పుడు మధ్యరాత్రి లేచి ఈ మాట జ్ఞాపకంకి వచ్చింది. అవును, భయంకరమైన దినాలు ముందుండవచ్చు మనకొరు అంటారు. ముందున్నది ముసుళ్ళ పండుగ. అంటే ఎలాంటి భవిష్యత్తును మనం ఎదుర్కోబోతున్నామో మనకు తెలియదు. కానీ దేవుని బిడ్డలకు అధైర్యపడడానికి ఎట్టి ఆస్కారం లేదు. దేవుని నామము ఉన్నతమైన నామము. దేవునికి స్తోత్రం. కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడితే, దేవుని బిడ్డలు దేని యందు అతిశయపడతారు? వారు దేవుని యందు అతిశయపడతారు, క్రీస్తునందు అతిశయపడతారు, సిలువ యందు అతిశయపడతారు, దేవుని నామమునందు అతిశయపడుతున్నారు. ఎందుకంటే ఈ నామం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది, ఈ నామంలో మనకు భద్రత ఉంది, ఈ నామంలో మనకు స్వస్థత ఉంది, ఈ నామంలో మనకు రక్షణ, స్వస్థత, విడుదల ఉంది. మనం తప్పించుకునే మార్గము ఈ నామంలోనే ఉంది. అందుకే యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారంట. దేవునికి స్తోత్రం. కనుక మనం అతిశయించే కార్యాలు ఇవేంటి ఈ లోకంలో అన్నప్పుడు ఇవన్నీ మీకు స్పష్టం చేస్తున్నాను. మనము మన జ్ఞానమును బట్టి అతిశయించడానికి వీల్లేదు, మనకున్న ఇల్లు వాకిళ్ళను బట్టి అతిశయించడానికి వీల్లేదు, మనకున్న పిల్లలు లేక భర్త భార్య పట్టి మనం అతిశయించే అవసరం లేదు, మనకున్న బంధువులను బట్టి మనం అతిశయించే అవసరం లేదు, మనకున్న స్థానమానాలను బట్టి అతిశయించే పని లేదు, మనకున్న బలము ఆరోగ్యం బట్టి అతిశయించే పని లేదు. మనం అతిశయించాలి కేవలము భూమి మీద కృప చూపుతున్న ప్రభు ఉన్నాడు, ప్రార్థనలకు జవాబిచ్చే ప్రభు ఉన్నాడు. మరి నీ మీద కనికరము జాలిగల ప్రభు ఉన్నాడు. అందుకే ఇక్కడ జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు,
అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుని తెలుసుకోవడం, దేవునిలో ఎంత మహాత్మ్యం ఉంది, ఎంత శక్తి ఉంది, ఆయన ఎంత కరుణా సంపన్నుడు, ఎంత దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయనను తెలుసుకోని బట్టి నీవు అతిశయించాలంట. అట్టి వారి యందు దేవుడు ఆనందిస్తున్నాడట. అంటే హీ టేక్స్ ప్లెజర్ ఇన్ సచ్ పీపుల్ హూ డిలైట్ ఇన్ హిస్ స్ట్రెంగ్త్, ఇన్ హిస్ మైట్, ఇన్ హిస్ అబిలిటీ, ఇన్ హిస్ ప్రొవిజన్. ఆయనెంత ఘనుడో అని తెలుసుకోవాలి నువ్వు. ఆయనెంత ప్రేమాస్వరూపుడో అది తెలుసుకోవాలి నువ్వు. ఆయనెంత శక్తి సంపన్నుడో, ఆయన ఏ ఏ కార్యాలు నీ పట్ల చేయగలడో అది తెలుసుకున్నట బట్టి నీవు అతిశయించాలంట. మరి పౌలు భక్తుడు అంటాడు 1 కొరింథీ 15వ అధ్యాయం, మనకు తెలుసు 1 కొరింథీ 15వ అధ్యాయము పునరుద్ధానానికి సంబంధించిన అధ్యాయము పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఈ పునరుద్ధాన అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. 1 కొరింథీ 15:10లో ఒక మాట, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను గాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. హల్లెలూయా చెప్దాం ఒకసారి. మనం ఇది చేసినాం, అది చేసినాం, నేను ఇది చేయగలను, నేను అది చేయగలను, నేను అనుకుంటే అన్నీ అయిపోతుంది, ఇలాంటి పిచ్చి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. పౌలు భక్తుడు అంటున్నాడు, అంతటి గొప్ప భక్తుడే అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప. భూమి మీద కృప చూపుతున్న దేవుని తెలుసుకున్నట బట్టియే నీవు అతిశయించాలని ఇంతకుముందు మనం చదివినాం కదా. పౌలు భక్తుడు అదే కోవకు చెందినవాడు. నేను ఈరోజు ఏమై ఉన్నానో అది కేవలము దేవుని ఉచితమైన కృప. నువ్వు దేవుని ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తున్నావు. కొన్నిసార్లు ఆశీర్వాదాలు చూసి ఆశీర్వదించిన వాడిని మర్చిపోతావు. యు లుక్ ఎట్ ద మెటీరియల్ థింగ్స్ అండ్ యు ఫర్గెట్ ద గివర్ ఆఫ్ ఆల్ థింగ్స్. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వస్తుంది. యాకోబు 1:17లో శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం జ్యోతిర్మయుడైన తండ్రి యొద్దన వస్తుంది. ఈరోజు నీకున్న భర్త లేక భార్య, లేకున్న చక్కని బిడ్డలు, బిడ్డలు, లేక భవనాలు, ఆస్తిపాస్తులు, వాహనాలు, ఉద్యోగాలు, బంధువర్గం, స్థానమానాలు, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ నీవు తెచ్చుకున్నవి కావు. నీ మీద జాలి కలిగి దేవుడు నీకు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. నిన్ను దీవించడానికి ఆయనకు ఇష్టమైంది కాబట్టి ఇవన్నీ నీకు ఆయన సదుపాయాలు అనుగ్రహించినాడు. నీవు వట్టి చేతులతో వచ్చావు ఈ లోకంలో, వట్టి చేతులతో వెళ్ళిపోతున్నావు. మధ్యలో ఇవన్నీ ఎవరిచ్చినారు ఎప్పుడైనా ఆలోచించావా? హూ గేవ్ యూ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్? నీకు ఇంటర్వెల్లో వచ్చినావు, పోతున్నావు. ఈ ఇంటర్వెల్లో ఈ ఆశీర్వాదాలన్నీ అనుగ్రహించిన వాడిని కొన్నిసార్లు మర్చిపోతావు. ఇవన్నీ నీ వల్ల కలిగిందని అనుకుంటావు. ఇవన్నీ నా వల్ల కలిగిందండి, నాకు చాలా తెలివితేటలు ఉంది, నాకు చాలా మంది తెలుసు, నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందని కొందరు కాలర్ ఎగరేస్తుంటారు, నాకు పలాని వారు పరిచయం అని. నువ్వు ఎంత కాలర్ ఎగరేసినా దేవునితో ఉన్న నీ బంధమే చాలా శ్రేష్టమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఎవరితో కనెక్షన్స్ ఉన్నా నువ్వు అతిశయపడే అవసరం లేదు. దేవునితో ఉన్న బాంధవ్యం అది అతి శ్రేష్టమైనది. దేవుని తెలుసుకుంటే బట్టి నువ్వు అతిశయించాలి. ద మోర్ యు నో గాడ్, ద మోర్ యు గెట్ డిలైటెడ్ ఇన్ యువర్ స్పిరిట్. మరి ఒక మాట చదివి నేను ముగిస్తాను. కీర్తనలు 147లో ఒక మాట ఉంది చూడండి. దేవుడు ఎవరి యందు ఆనందిస్తున్నాడు? 147:10-11. ఆయన గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడు, నరుల కాలిసత్తు యందు ఆయన ఆనందించాడు. తన యందు భయభక్తులు గలవారి యందును తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చూడండి, దేవుడు
ఆనందించే కొన్ని కార్యాలు ఉంది. వాట్ ప్లీజెస్ గాడ్. నేను ఒకసారి ప్రసంగం చేశాను ఇది. వాట్ ప్లీజెస్ గాడ్. దేవుడు దేని యందు ఆనందిస్తున్నాడు? వాట్ మేక్స్ గాడ్ హ్యాపీ? ఆయన నీలో ఏది చూసి ఆనందిస్తాడు? అదే ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఆయన నీ యందు మరి ఉన్న భయభక్తులు చూసి ఆనందిస్తాడు, నీ దీనత్వం చూసి ఆనందిస్తాడు, నీ తగ్గింపు చూసి ఆనందిస్తాడు. నువ్వెంతగా ఆయన మీద ఆధారపడుతున్నావో అంతగా ఆయన నీ యందు ఆనందిస్తాడు. ఆయన నీ శక్తి సామర్థ్యాలందు ఆనందించేవాడుగా, గుర్రముల బలం యందు ఆయన ఆనందించడాడు. ఆయన నరుల కాలిసత్వం యందు ఆనందించడంట. నీకెంత ఆరోగ్యం ఉంది, ఎంత సత్వ కలిగిన వాడో, ఎంత బలాఢ్యుడవు నీవు, ఎన్ని కార్యాలు చేయగలవు, అది చూసి దేవుడు ఆనందించడాడు. గుర్రముల బలం యందు కానీ నరుల కాలిసత్వం యందు కానీ ఆయన ఆనందించడు. కానీ తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 100 రోజులు ఎవరి కనికరం కొరకు నువ్వు కనిపెడుతున్నావు? 100 రోజులు ఉపవసించి ప్రార్థన చేసి నిన్ను నీవు తగ్గించుకొని ఎవరు నీ మీద దయ చూపాలని నువ్వు ఆశిస్తున్నావు? ఒకసారి మీరు జవాబు చెప్పండి. ఎవరు కనికరం చూపెట్టాలి మీ మీద, మీ కుటుంబాల మీద? దేవుని కనికరం కావాలి. భూమి మీద కృప చూపుతున్న దేవుడు నేనే అని నన్ను కొనుట బట్టి నేను వారి యందు ఆనందిస్తున్నాను. వారి ధనమందు కానీ, వారి జ్ఞానమందు కానీ, వారి శౌర్యమందు కానీ, వారి కాలు సత్వం ఎందు కానీ, వారికి ఉన్న గుర్రములను బట్టి కానీ, రథములను బట్టి కానీ నేను అతిశయించాను. వారు నా కృప కొరకు కనిపెడుతున్నారంటే నాకు అట్టివారి యందు నా అతిశయం, ఆనందం. నా యందు భయభక్తులు గల వారి యందు నేను ఆనందిస్తాను. ఐ టేక్ డిలైట్ ఇన్ దెమ్. ఐ టేక్ ప్లెజర్ ఇన్ దెమ్. అది చాలా గొప్ప మాట, మీరు అర్థం చేసుకోవాలి. నేను ఒక పాట పాడిన తర్వాత ఈ సమయాన్ని పాస్టర్కి ఇస్తున్నాను. విశ్వాస యాత్ర కీర్తనలో 525వ పాట. ఇక్కడ కోట్లాది ఐశ్వర్యం నీకున్నా నీ జీవితంలో ప్రభువు లేకుంటే అది వ్యర్థం. సొలొమోను అంతటి జ్ఞాని ఐశ్వర్యం కోరుకోలేదు కానీ జ్ఞానం ఇమ్మన్నాడు. దానియేలు అంత వైభవంతో ఉన్న వాడు మరి ఆహారం అడగలేదంట కానీ దర్శన వరం అడిగినాడంట. యోసేపు మరి శారీరకమైన వాంఛలకు లొంగలేదు. దేవుని ఆజ్ఞను ఎట్టి పరిస్థితుల్లో నేను మీరనన్నాడు. అట్టి నిగ్రహ శక్తి అడిగి మనం పొందుకోవాలి అని పాట అర్థం. పాడండి. కోట్లాది ఐశ్వర్యము నాకు ఉండినా ప్రభు నీవు లేక నా జీవితము శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యము నాకు ఉండినా ప్రభు నీవు లేక నా జీవితం శూన్యమే కదా. సొలొమోను ఐశ్వర్యము కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడగలేదుగా. సొలొమోను ఐశ్వర్యము కోరుకోలేదు, ఆయుస్సును కావాలని అడగలేదుగా. జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే, జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే. ఆ జ్ఞానము నాకు దయచేయుమా, ఆ జ్ఞానము నాకు దయచేయుమా. కోట్లాది ఐశ్వర్యము నాకు ఉండినా నీవు లేక నా జీవితము శూన్యమే కదా. నీవు లేక నా జీవితం శూన్యమే కదా. దానియేలు వైభవముతో ఉండినా కూడా ఆహారము కావాలని అడగలేదుగా. దానియేలు వైభవముతో ఉండినా కూడా ఆహారము కావాలని అడగలేదుగా. దర్శనవరము నింపమన్నాడే, దర్శనవరము నింపమన్నాడే. ఆదర్శన భాగ్యము దయచేయుమా, ఆదర్శన భాగ్యము దయచేయుమా. కోట్ల
కోట్లాది ఐశ్వర్యము నాకు ఉండిన ప్రభు లేక నా జీవితము శూన్యమే కదా, నీవు లేక నా జీవితము శూన్యమే కదా. యోసేపును పాపము వెంటాడిన శారీరక వాంఛలకు లొంగలేదుగా. యోసేపును పాపము వెంటాడిన శారీరక వాంఛలకు లొంగలేదుగా. దేవునాజ్ఞను మీరనన్నాడే, నా దేవునాజ్ఞను మీరనన్నాడే. ఆ నిగ్రహ శక్తితో నన్ను నింపుమా, ఆ నిగ్రహ శక్తితో నన్ను నింపుమా. కోట్లాది ఐశ్వర్యము నాకు ఉండిన ప్రభు నీవు లేక నా జీవితం శూన్యమే కదా, లేక నా జీవితము శూన్యమే కదా. సొలొమోను ఐశ్వర్యము కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడుగలేదుగా. సొలొమోను ఐశ్వర్యము కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడుగలేదుగా. జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే, జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే. ఆ జ్ఞానము నాకు దయచేయుమా, ఆ జ్ఞానము నాకు దయచేయుమా. కోట్లాది ఐశ్వర్యము నాకు ఉండిన ప్రభు లేక నా జీవితం శూన్యమే కదా, నీవు లేక నా జీవితము శూన్యమే కదా. హల్లెలూయా. దేవుని యొక్క కృపను, ఆయన యొక్క ప్రసన్నతను మనము ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశం, వాక్యాన్ని మనం కలిసి ఆయన వెలుగులో చూడడానికి, మనని ఆలయానికి నడిపించి ఈ దినము కొరకు సిద్ధపరచడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అలాగే ఆత్మీయ తల్లి జాయచరణమ్మ గారు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ఆమెకు నా వందనాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి కాపర్లు పెద్దలందరికీ కూడా దేవుని యొక్క ఈ దీవెనలు మీ అందరికీ కూడా కలగాలని నేను కోరుకుంటున్నాను. నిన్నటి దినాన సండే మెసేజెస్ విన్నాం, ఎన్నో విన్నాం. ఆదివారపు ఆ యొక్క వాక్యోపదేశాలు. అయితే ఈ దినం మండే మెసేజ్ విందాం. మండే మెసేజ్ అంటే MONDAY కాదు, తెలుగులో మండే. మండే వాక్యం ఈ దినాన మనం ధ్యానిస్తాం. క్రైస్తవ విశ్వాసుల్లో స్టార్స్ ఉంటారు, మీకు తెలుసా? స్టార్స్. వారు క్రిస్మస్ స్టార్స్ అంటే క్రిస్మస్ కనిపిస్తారు, వెలుగుతూ ఉంటారు సంఘంలో. పండుగ క్రైస్తవులు అంటారు. ఈస్టర్కి, క్రిస్మస్కి, ఆ ఉత్సవాలకు వచ్చి కనిపిస్తూ పోతుంటారు. కొందరేమో సండే క్రైస్తవులు, సండే టు సండే. కానీ దేవుని కృపను బట్టి మనం మండే క్రైస్తవులం. దేవుని చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. ఎందుకంటే వీఆర్ కమింగ్ టు ద శాంచురీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలోకి మనము ఆశతో వస్తున్నాం. వీఆర్ బర్నింగ్ ఇన్సైడ్. మనము మంటతో ఉన్నాం, వెలుగుతో ఉన్నాం. ప్రతి దినము సండే టు మండే అంటే నిన్నటి నుంచి ఈ రోజు కాదు, పోయిన ఆదివారం నుంచి ఈ సోమవారం వరకు, మళ్ళీ ఈ సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి దినము దేవుని వాక్యం చేత నింపబడి, నేను అంటాను మనమంతా చాలా ఆశీర్వదింపబడినటువంటి జనాంగం. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలోకి రావడం, ఆయన వాక్యం చేత మనం బలపరచబడి ఈ దినము కొరకు సిద్ధపరచబడ్డాం. ఇది గొప్ప భాగ్యం. అనేకులకు లేని దేవుని యొక్క కృప మనకుంది. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. దయచేసి ప్రార్థించి దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన దయగలిగిన తండ్రి, మహోన్నతుడ, జీవం గల దేవ, పునరుద్ధారణమైన తండ్రి,
మీ పునరుద్ధాన శక్తిని మా జీవితాల్లో బయలుపరుస్తూ దినదినము మమ్మల్ని ఆదరిస్తూ ఈ లోకంలో మీ సాక్షులుగా జీవింపచేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఇంకను మీ శక్తి చేతను బలం చేతను నింపి ప్రభువా మీ సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని ఈ దినము కొరకు మీ వాక్యం చేత మమ్మల్ని సిద్ధపరచమని మీ వాక్యము వెల్లడి అగుటతోనే వెలుగు కలుగునని సెలవిచ్చిన తండ్రి మా జీవితాల్లో మీ వెలుగుతో నింపమని ప్రార్థిస్తూ మండేటువంటి మీ వాక్యాన్ని అగ్ని వంటి మీ వాక్యము చేత ప్రభువా మమ్మల్ని నింపి మమ్మల్ని వెలిగించమని క్రీస్తునామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొని చుండిరి. 10వ వచనంలో యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. ఆ దినము అంటే పునరుద్ధాన దినం సాయంత్రం ఇద్దరు యెరూషలేము నుంచి ఎమ్మాయికి వెళ్తున్నారు. యేసు ప్రభు వారితో నడుస్తున్నాడు. అయితే వారు ఆయనను గుర్తుపట్టకుండా వారి కన్నులు మోయబడను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు ఏమి సంభాషించుకొనుచున్నారని అడిగాడు. 19వ వచనంలో అయ్యా నీకొక్కడికే తెలియదా ఈ విషయాలు యెరూషలేములో జరిగినాయి అని వారిద్దరు అంటూ నజరేయుడైన యేసుని గురించిన సంగతులయ్యా మేము మాట్లాడుకుంటున్నాం అని యేసుకే చెప్తున్నారు. ప్రభు వారితో ఉన్నాడు. తర్వాత చూడండి 21వ వచనం. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయన అని మేము నిరీక్షించి ఉంటిమి క్రీస్తుని గురించి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయన సిలువేసేశారు. ఆదివారం ఉదయం ఆయన తిరిగి లేచాడు అని మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి సమయంలో 23వ వచనంలో కొందరు దేవదూతలు తమ కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలగజేసి కొందరు స్త్రీలు అని అంటారు. ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. అంతలోగా ఎమ్మాయి గ్రామం వస్తూ ఉంది. వారి ఆ యొక్క శిష్యుల్లో ఒకని పేరు క్లెయోపా. 11 మంది శిష్యులు ఉన్నటువంటి ఆ యొక్క గ్రూప్ కాకుండా వీళ్ళిద్దరూ మరి ఇద్దరు శిష్యులు. అయితే వారు ఏమంటారంటే ఆ క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేశాడు. తన ఇంటికి వస్తున్నాడు ఎమ్మాయి గ్రామానికి. దగ్గరకు వచ్చేశారు. వచ్చిన వెంటనే ప్రభు ఇంకా కొంచెం ముందుకు నడవడానికి తాను వేరే ప్రదేశానికి వెళ్తున్నట్టుగా వెళ్తుంటే క్లెయోపా అన్నాడు, అయ్యా చీకటి పడుతుంది కదా, నువ్వు ఎంత దూరం అని వెళ్తావు, వచ్చి మా దగ్గర బస చేయి అని ప్రభువుని తీసుకెళ్లారు. వారింటికి తీసుకెళ్లారు. 29 వారు సాయంకాలం కావచ్చినప్పుడు ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనక ఆయన వారితో కూడా ఉంటకు వెళ్ళాను. 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమున కూర్చుండినప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన అదృశ్యుడాయన. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. మండే హృదయము ఈ దినము మనం చూస్తాం. మండే హృదయం. దేవుని వాక్యము అగ్ని వంటిది. దేవుని వాక్యాన్ని విన్న వెంటనే మన హృదయాలు మండాలి. దేవుని వాక్యము మన హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క కల్మశాలను కాల్చివేయాలి. దేవుని వాక్యం ఎలాంటిదంటే అగ్ని వంటిది. నా వాక్యము అగ్ని వంటిది కాదా? ఆ అగ్ని వంటిదైనటువంటి వాక్యము మన హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క చెత్తా చెదారన్నంతా కాల్చివేస్తుంది.
అందుకే వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, చీకటి పటాపంచలవుతుంది. దేవుని వాక్యాన్ని వింటే దేవుని బిడ్డలారా మన హృదయాలు మండాలి. ఒకవేళ దేవుని వాక్యం విని అలాగే వెళ్ళిపోతే మన హృదయాలు అంటే మనం ఇంకా వెలిగించబడట్లేదు. హృదయంలో మన హృదయాలు మండాలి. మనం కొన్ని మాటలు వింటుంటాం, ఆకలి మంట, కడుపులో మంట అంటారు, కొందరు కడుపు మంట అంటారు, ఇంకొందరు ఏమంటారంటే అమ్మో నా గుండె మంట అంటారు. హార్ట్ బర్న్, ఈ బర్న్స్ హార్ట్ బర్న్ ఈ కాదు, ఇవన్నీ శరీరానికి సంబంధించినటువంటి మంటలు. ఈ గుండె చిన్నదే, పిడికినంత, కానీ హృదయము విశాలమైనది. గుండె ప్రకృతి సంబంధమైనటువంటి శరీరానికి ఉన్నటువంటి గుండె. కొన్నిసార్లు ఇది కొట్టుకుంటుంది, ఆగిపోతుంటుంది ఆ జీవం. కానీ హృదయము ఈ గుండె కంటే చాలా విశాలమైంది. ఆ విశాలమైనటువంటి హృదయం ఎలాంటిదంటే దేవుని యొక్క ప్రేమ లాంటిది. దేవుని ప్రేమ ఆకాశమంత ఎత్తైనది, భూలోకమంత విశాలమైనది, సముద్రమంత లోతైనది. అలాగే దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మన హృదయాలు కూడా విశాలంగా ఉండాలి, విశాలపరచబడాలి, వెలిగింపబడాలి. చిన్న కొవ్వొత్తి క్యాండిల్ ఒక హాల్లో ఉంచితే విశాలంగా వెలుగును వెదజల్లుతుంది. అదే కొవ్వొత్తి వెలిగించబడకపోతే, అగ్ని చేత మండకపోతే నువ్వు వెలిగించలేవు. యు ఆర్ లైటెడ్ టు లైటెన్. అన్యజనులకు నువ్వు వెలుగుగా వెలిగించబడ్డావు అని ప్రవక్త అంటాడు. యు ఆర్ లైటెడ్ టు లైటెన్. నువ్వు వెలిగించబడ్డావు ఎందుకంటే ఇతరులను వెలిగించడానికి. ఆ దేవుని యొక్క వెలుగు, ఆ అగ్ని నీలో ఉండాలి. నీ యొక్క హృదయం మండాలి. ఇర్మియా రాసినటువంటి గ్రంథంలో 17వ అధ్యాయం 19వ వచనంలో 9వ వచనంలో ఏమంటాడంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడు. దేవుని యొక్క ప్రజలారా, దేవుని బిడ్డలారా, మన హృదయము మనని మోసపరుస్తుందని మీరు తెలుసుకోండి. ఉదయకాలం వెలిగించినట్టుగానే ఉంటాం, కానీ వెలిగింపబడని జీవితాలు ఉంటాయి. మనలో హృదయాలు మండాలి. వాక్యం మనలో వెళుతున్న కొద్దీ ప్రక్షాళన, పరిశుద్ధపరచబడడం. నువ్వు దేవునికి సమీపంగా వస్తున్నావంటే లోకము నిన్ను ద్వేషిస్తుంది. ఆత్మీయ జీవితంలో ఇంకా కొంచెం ఎదగాలనుకుంటే నీ శరీరము, నీ ఇంద్రియాలు నిన్ను వ్యతిరేకిస్తాయి. ఇంకా దేవునిలోకి నువ్వు ఆత్మీయంగా వెళ్ళాలనుకుంటే, ఆ ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలనుకుంటే సాతాను నీతో పోరాడతాడు. నువ్వు వెలుగు సంబంధివి, వెలిగించబడినటువంటి జీవితం, చీకటి ఎంత మాత్రం మన జీవితాల్లో ఉండకూడదు. మన హృదయాలు మండాలి. నీ హృదయం మోసకరమైనదిగా ఉండకూడదు. నీ హృదయము దేవుని వాక్యం చేత, అగ్ని చేత కాల్చబడాలి. మత్తయి సువార్త 12:34లో యేసు ఏమంటాడంటే, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో నీవు ఏమి నింపబడి ఉంటావో, దేని చేత నింపబడి ఉంటావో అదే నీ నోట్లో నుంచి, నీ యొక్క జీవితంలో నుంచి బయటకు వస్తుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మీరంతా కూడా దేవుని వాక్యం చేత, మనమంతా ఈ ఉదయకాలం దేవుని వాక్యము చేత నింపబడితే ఈ దినమంతా దేవుని వాక్యాన్ని మాట్లాడుకుంటూ ఉంటాం. లోకస్తుల్లాగా జీవించడానికి వీల్లేదు, లోకపు మాటలు రావడానికి వీల్లేదు. మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క మంచిని మనం బయటికి తీసుకొస్తాం. మన హృదయాలు మండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో యేసుప్రభు ఏమంటాడంటే, అయ్యా నేను నీ హృదయపు తలుపు వద్ద నిలుచులు తట్టుచున్నాను. ఇదిగో నువ్వు తలుపు తెరిస్తే నేను వస్తాను. ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయ తలుపు ద్వారాలు తెరువు. హీ నెవర్ ఫోర్సెస్ ఎనీవన్. ఆయన బలవంతంగా మన హృదయంలోకి రాడు. నీకు స్వేచ్ఛనిచ్చాడు. అనేకులకు ప్రభు, అందరికీ ప్రభు. ఆయన అందరినీ ఆయన రాజ్యంలోకి రావాలని కోరుతున్నాడు, స్వేచ్ఛగా, స్వతంత్రంగా. కాబట్టి ఆయన్ని అడుగుతున్నాడు, నీ హృదయం దగ్గర నిలబడి, అయ్యా నేను రావచ్చు, కెన్ ఐ కమ్ ఇన్? నీ హృదయాన్ని తెరిస్తే, ప్రకటనలో యోహాన్ అంటాడు, ఆయన నీ లోపలికి వచ్చి, నీ హృదయంలోకి వచ్చి ఆయన నీలో నివసిస్తాడు.
హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం ఎలాంటిదంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గం కంటే ఇంకా పదునైంది. అది ఆత్మలో మూలుగును కూడా చొచ్చుకొని వెళ్తుంది, హృదయం యొక్క ఆలోచనలు కూడా శోధిస్తుంది దేవుని వాక్యం. ఎప్పుడైతే నువ్వు శోధింపబడతావో, ఎప్పుడైతే నీవు భయంకరమైన సమస్యలో ఉంటావో, పాపంలో ఉంటావో, దేవుని వాక్యాన్ని వెతుకో, దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకో, ప్రక్షాళన నువ్వు చూస్తావు. అగ్ని చేత కాల్చబడ్డం మనం చూస్తాం. పునరుద్ధాన శక్తి మన జీవితంలో ప్రత్యక్షం అవ్వాలంటే మన హృదయాలు మారిపోవాలి. యేసు ప్రభు తిరిగి లేచాడు అనే దానికి రుజువు ఏంటంటే మేమే. మా జీవితాలు మారిపోతున్నాయి. కొందరు అన్నట్టుగా మత మార్పిడి కాదు. మనం లోకంలో చూస్తాం, గుండె మార్పిడులు ఉన్నాయి. గుండెని తీసేసి ఇంకొక గుండె పెట్టడం. బ్రతుకుతారు మనుషులు, జీవిస్తారు కొన్ని సంవత్సరాలు, వైద్యం అంతగా అభివృద్ధి చెందింది. కానీ హృదయాన్ని దేవుని బిడ్డలారా ఎవరు మార్చలేరు. గుండెను మార్చవచ్చు కానీ హృదయాన్ని మార్చలేరు. ఆ మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఒకే దేవుడు. ఆ మరణాన్ని జయించి లేచి పునరుద్ధరణమైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే మన హృదయాల్ని మార్చగలిగినటువంటి దేవుడు. అందుకే ఆ పునరుద్ధాన శక్తి మన ద్వారా బయలుపరచబడ్డం ఏంటంటే, త్రాగుబోతులు ఆ త్రాగే యొక్క అలవాటును వదిలివేసుకోవడం, భయంకరమైనటువంటి జీవితాల్లో పాపంలో జీవించేవారు ఆ పాపాన్ని అసహించుకోవడం. అనేక మంది ఈ లోకంలో జీవిస్తుండగా వ్యసనాల చేత, బానిసత్వం చేత, సంకెళ్ళ చేత, దుర్వ్యసనాల చేత, దుర్వ్యాపారాల చేత, పాపపు భోగముల చేత పట్టబడి హృదయము అంతా కూడా అంధకారంలో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనుషులు, సాతాను వలలో పడినటువంటి మనుషులకు దేవుని వాక్యం ఎలాంటిదంటే అగ్నిచే కాల్చబడినటువంటి హృదయాలుగా మారుతాయి, విడిపించబడతారు. అది పునరుద్ధాన శక్తి వారి ప్రవర్తనలో మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యం చదివితే హృదయ మార్పిడి, మత మార్పిడి కాదు. దేవుని వాక్యము చదివితే నీ ప్రవర్తన, జీవితము కూడా మారిపోతుంది. నీవు క్రైస్తవునిగా మారడం అంటే క్రీస్తు వలె జీవించడం, క్రీస్తుకు కలిగిన మనస్సును కలిగి ఉండడం. హృదయ మార్పిడి, పునరుద్ధాన శక్తి మనము బయలుపరచడం అంటే ఇదే. మన హృదయాలు ఎలా ఉన్నాయి పరీక్షించుకోవాలి. ఒక్కసారి అందరము మన హృదయం మీద ఒక్కసారి అక్కడ పెట్టుకొని ఆ లబ్ డబ్ చూడండి. దేవుడిచ్చినటువంటి ఆ వాయిస్, దట్ ఈజ్ అ వాయిస్ దట్ స్పీక్స్ టు అస్ ఆల్ ద టైమ్. ప్రతి క్షణము కూడా నీ సృష్టికర్తను జ్ఞాపకం ఉంచుకో. డబ్బు 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 కాదు, లబ్ డబ్. నీ హృదయ ఆ యొక్క శబ్దాన్ని విను దేవుని బిడ్డ. యు ఆర్ ఆఫ్ హీస్ క్రియేషన్. నువ్వు దేవుని బిడ్డవు. ఒకవేళ పాపంలో పడి ఉంటే లేచి బయటికి రా. వాక్యం అనే ఆ యొక్క అగ్ని చేత ప్రక్షాళన చెందబడాలి. హృదయాలు మారాలి. మన హృదయాలు మారాలి. మన హృదయాలు మండాలి. ఎంతమంది ఈ ఉదయకాలం ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి, మీ హృదయంలో మండుతుందా? సేక్రెడ్ హార్ట్ అనే ఒక మాట యేసు ప్రభువుకు వాడతారు. సేక్రెడ్ హార్ట్ అంటే ఆయన హృదయము మండుచున్న జ్వాలలాగా చూపిస్తారు. బర్నింగ్ హార్ట్. మన హృదయము మండుతూ ఉంటే మనలో నుంచి ఆ వెలుగు బయటకు వస్తుంది. సెకండ్ వన్, రెండవది పునరుద్ధాన శక్తి యొక్క ఫలితం, ప్రభావం ఎలా ఉంటుంది మన జీవితాల్లో? ఒక్కడైనటువంటి క్రీస్తు, ఒక ఆత్మ అనేక కోట్లాది ఆత్మలను ఎలాగా ప్రభావితం చేయగలదు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 2వ వచనంలో శిష్యులంతా మేడగదిలో ఉన్నప్పుడు బలమైనటువంటి కార్యం, శిష్యులందరి మీద అగ్ని జ్వాలలు వంటి నాలుకలు గల విభజింపబడినటువంటి ఆ యొక్క అగ్ని దిగి రావడం చూస్తాం. వారి తలల మీద అగ్ని అభిషేకం కలిగింది. అప్పుడు వారందరూ
వాక్శక్తి చేత నింపబడ్డారు. అంతవరకు భయము, భయముతో వణుకుతో ఉన్నటువంటి వారు, మాట్లాడలేనటువంటి వారు, దేవుని యొక్క అగ్ని దిగి రావడం, వారి తలల మీద దేవుని అగ్ని రావడం చూసినప్పుడు వారు వాక్శక్తి చేత నింపబడ్డారు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు. పెంతెకోస్తు దినాన శిష్యులందరూ కూడా ప్రభు యొక్క సాక్షులుగా బయలుదేరారు. దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్. ఆ రోజు వారి తలల్లో అగ్ని మండింది, అగ్ని జ్వాలలు. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఏమని అనుకుంటాడంటే, మానవుని విషయం, మానవుని యొక్క ఊహ అంతయు చెడుతనం, అందుకే ఆయన అగ్ని చేత కాల్చేశాడు. మానవుని యొక్క తలంపులన్నీ కూడా చెడుతో నిండి ఉంటాయి. అసలు రహస్యం ఏంటంటే, సాతాను మనతో డైరెక్ట్గా వచ్చి పోరాడాడు. దేవుని బిడ్డలారా, ఆ వేషం వేసుకొచ్చి కొమ్ములుండి కలిగి మనతో వచ్చేసి మనతో ఫైట్ చేయడు. హీ వర్క్స్ త్రూ ద మైండ్. మైండ్ ఈజ్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఆ యొక్క ప్రదేశము ఈ మనస్సు, ఇక్కడ ఉండేటువంటి మేధస్సు. అది చిన్నదే, 125-150 గ్రాములు ఉన్నటువంటి ఆ బ్రెయిన్ ఇంత చిన్నదే, శారీరకంగా భౌతికంగా చిన్నదే. కానీ ఆ మనస్సు అంటారు కదా, మేధస్సు విశాలమైనది, ఎత్తైనది, ఎంతో నైపుణ్యంతో కూడుకున్నటువంటిది. ఇట్ హ్యాస్ గ్రేట్ స్కిల్స్. ఇందులో నుంచే అనేక డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ పుట్టాయి. ఆలోచన శక్తి. కానీ ఈ ఆలోచన సరళి మారిపోయింది మనిషిలో. అందుకే దేవుడు ప్రక్షాళన చేశాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో నీళ్ళ చేత కడిగేశాడు వాళ్ళని, అగ్ని చేత కడగలేదు. నీళ్ళ చేత వారిని మొత్తము భూమి మీద ఉన్నటువంటి మనుషులు తుడిచేశాడు. మానవుని యొక్క ఆలోచన సరళి మారాలి. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మండే తల, మండే ఆలోచన మనలో ఉందా? మండే హృదయం మనలో ఉంటే ఆ యొక్క మంట తల నుంచి పైకి రావాలి. ఆ దేవుని యొక్క అగ్ని మనలో కనిపించాలి, వెలుగు మనలో నుంచి రావాలి. నీ తల అగ్ని అభిషేకం కలిగిందా? పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో ఉన్నావా? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? తలలు బోడులైనా తలుపులు బోడులా అని ఒక పద్యం అంటాడు ఒక ఆయన కవి. మనం కొందరు బోడు చేసుకుంటారు కానీ లోపల ఉండేటువంటి ఆలోచనలు మాత్రం కావు. మన ఆలోచనలు మారిపోవాలి, పైవేషం కాదు. మన యొక్క ఆలోచన సరళి మారాలి. రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11 నుంచి పౌలు 14 వచనాల వరకు, ఇంకా 18 వచనాలకు వివరిస్తూ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, నేను నిశ్చయించినది నేను నేను ఏది చేయొద్దనుకుంటున్నానో అది చేస్తున్నాను. నా శరీరంలో నాకు తెలియకుండా ఒక నియమం ఉంది. నా హృదయంతో నా మనస్సు పోరాడుతుంది. నా హృదయం ఎంతగానో దేవుని వైపు తిరుగుతూ ఉంటే నా మనస్సు వెనుకకు లాగుతుంది. ఆత్మీయ జీవితానికి, లోక జీవితానికి పోరాటం. మన మనస్సు ఇస్ ఎ ఎంట్రీ ఫర్ ఆల్ ద సిన్. ఈ హృదయం తలంపుల్లో నుంచి పుట్టుకొస్తాయి. కాబట్టి a thought can make, that can be a seed, that can grow as a tree. అక్కడే నువ్వు ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ అట్ యువర్ ఎంట్రీ పాయింట్. అయితే రక్షణ ఎంత అంటే చాలా దగ్గర మనకి దేవుడిచ్చాడు. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 18లో ఆయన ఏమంటాడంటే, దురాశ గర్భము ధరించి పాపమును కనను, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. దురాశ, ఆ ఆశల లోకము ఇక్కడ ఉంటుంది. మనస్సులో, తలంపుల్లో మనిషి ఏ విధంగా పాపం చేస్తాడంటే, ముందు తలంపుల ద్వారా ప్లాన్. అది ఎప్పుడైతే గట్టిపడుతుందో, స్ట్రాంగ్ అవుతుందో, మెచ్యూర్ అవుతుందో, ఇట్ సీమ్స్ ఇట్ విల్ కమ్ డౌన్ టు ద హార్ట్.
ఎప్పుడైతే ఆ మన తలలోంచి మన యొక్క హృదయంలోకి దిగిపోయిందో, నోబడీ కెన్ చేంజ్ దట్ యాటిట్యూడ్. దట్ బికమ్స్ సాలిడిఫైస్, గట్టిపడిపోతుంది. కాబట్టి ఒక ఆయన అంటాడు, నీ తల మీద నుంచి పక్షులు ఎగిరిపోతుంటే పోనీయండి అయ్యా, పర్వాలేదు. కొందరు యవన బిడ్డలు అనేక మంది వారి జీవితాల్లో ఎక్కువగా శ్రమపడేది ఏమంటే, నేను శోధింపబడుతున్నా. పాస్టర్ గారు, నేను ఎలా? యవన జీవితంలో అనేక మంది తలంపుల చేత శోధింపబడుతుంటారు, చెడు తలంపుల చేత. ఎలా నేను రక్షింపబడాలి? అప్పుడు అన్నాడు ఒక దైవభక్తుడు, దైవజనుడు, అయ్యా మీ పైనుంచి పక్షులు పోతుంటే పోనీయండి, అయితే వచ్చి నీ తల మీద కూర్చొని గూడు కడితే నువ్వు ఊరుకుంటావా? అలాగే మన నిత్య జీవితంలో కొన్నిసార్లు ఇలాంటి శోధనల గుండా మనం వెళ్ళినప్పుడు మనం దేవుడు మనని శోధిస్తున్నాడని అనకూడదు. దేవుడు ఎవరిని శోధింపడు. యాకోబు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం ఎందుకు శోధింపబడుతున్నామంటే, మనం మన యొక్క ఆశ చేత, దురాశ చేత ఈడవబడి, మరలు కొల్పబడి శోధింపబడుచున్నాం. ఇట్ ఈస్ ఇన్ అవర్ ఓన్ విల్. మన హృదయమే, మన తలంపులే మన శోధనలోకి నడిపిస్తాయి. కానీ ఆ శోధనలో హృదయంలోకి దిగిపోతే అది కార్యరూపం జారుస్తుంది. జాగ్రత్త. దట్ విల్ బికమ్ అన్ యాక్ట్ ఆఫ్ సిన్. పాపాన్ని నువ్వు బయలుపరుస్తావు నీ యొక్క జీవితం ద్వారా. కానీ దేవుడు కోరుకునేది నీ హృదయపు తలంపులు మారిపోవాలి. అప్పుడు నీ హృదయంలో, నీ తలంపుల నుంచి నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ జీవితం ద్వారా పునరుద్ధాన శక్తి బయలుపడుతుంది. అయితే దేవుడిచ్చేటువంటి మాట ఏంటంటే, వాక్యంలో మనుష్యుడు రక్షింపబడినట్లు నోటిచే ఒప్పుకుంటాడు, హృదయంలో విశ్వసిస్తాడు. జానెడు దూరము దేవుడు మనకి రక్షణ మార్గాన్ని ఉంచాడు. జానెడు దూరం నోటికి, హృదయానికి. నువ్వు నోటితో యేసు నా ప్రభువుని ఒప్పుకో, హృదయంలో ఆయన్ని విశ్వసించు, నీవు రక్షింపబడతావు. యర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. పునరుద్ధాన శక్తిని నువ్వు పొందుకుంటావు. యూ విల్ ట్రాన్స్ఫార్మ్ యర్ లైఫ్. నీ జీవితంలో మార్పును గమనించడానికి నువ్వు చూస్తావు. దేవుని బిడ్డ, మండే తల. ఎవరి తలంపులైనా చెడుగా ఉన్నాయా? ఎవరు పరిశుద్ధులు కారు. రోమియోలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, అయ్యా నేను ఎంత దౌర్భాగ్యం, ఇట్టి చావునకు లోనైన శరీరంలో నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడయ్యా? ఐఎమ్ రిచ్ మ్యాన్. ఎంత దౌర్భాగ్యపు జీవితం. శరీరంలో ఉన్నప్పుడు ఇలాంటి శోధనలు కలుగుతాయి. కాబట్టి ఎవరు కూడా నీతిమంతుడని చెప్పడానికి వీల్లేదు, పరిశుద్ధుడని చెప్పడానికి వీల్లేదు, పవిత్రుడని చెప్పడానికి వీల్లేదు. కేవలం ఒకే ఒక వ్యక్తి, ఆయన యేసుక్రీస్తు అన్నాడు. కల్మషం లేనటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడు, పాపము లేకుండా జీవించినటువంటి వాడు. మన హృదయాలు, మన తలంపులు అవి పవిత్రమైనవి కావు. అందుకే దేవుని వాక్యం చేత ఎప్పుడు కూడా మన యొక్క తల నింపబడాలి, ఆ అగ్ని చేత కాల్చబడాలి. ఈజ్ దెర్ ఎనీవన్ హూ ఇస్ స్ట్రగ్లింగ్ విత్ థాట్స్? రెబ్యూక్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేర్ ఇస్ అ బ్యాటిల్ గోయింగ్ ఆన్. యునో, ఈ ఆత్మీయ జీవితము శారీరకంగా, భౌతికంగా ఉన్నవారికి కొందరికి అర్థం కాదు. లోకంలోకి వెళ్ళినప్పుడు మనం పోరాడేది మృగాలతో. సాతాను మనుషుల ద్వారా మనతో పోరాడతాడు కొన్నిసార్లు. ఇన్విజిబుల్లీ మన యొక్క మైండ్తో పోరాడతాడు. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? He brings out those filthy thoughts. So rebuke them in the name of Jesus. And దేవుడు అంటాడు, ఆయన వాక్యము అగ్ని వంటిది, ప్రక్షాళన చేసేస్తుంది. చాకలివాని సబ్బు వంటిది, కడిగి వేస్తుంది. బండలు బద్దలు చేసే సుత్తి వంటిది. కఠినమైన హృదయాలు, గట్టిగా ఉండేటువంటి హృదయాలు, మార్పు చెందని వాటిని ఆ సుత్తి పగలగొట్టి పొడి చేసేస్తుంది. దేవుని వాక్యం అది విన్నప్పుడల్లా మన మైండ్స్ దేవుని వాక్యం చేత ఛార్జ్ అవ్వాలి. దేవుని బిడ్డల, దే షుడ్ బర్న్. మండే నాలుకను మనం కలిగి ఉండాలి. పునరుద్ధాన శక్తిని మనం బయటికి చూపించాలంటే వీ నీడ్ టు హ్యావ్ దట్ మండే టంగ్. అంటే
మండుచున్నటువంటి నాలుక మనం కలిగి ఉండాలి. యెషయా ప్రవక్త 6వ అధ్యాయంలో ఆయన ఎలా బాధపడతాడంటే, ఒక్కసారి సడన్గా ఆకాశం తెరవబడుతురా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిని ఆయన చూస్తాడు. చూసిన వెంటనే భయపడిపోతాడు. తన హృదయం చూసుకుంటే పాపపు స్థితి, తన జీవితాన్ని చూసుకుంటే దేవునికి ఆయన కంపేర్ చేసుకుంటే భయంకరమైనటువంటి స్థితి. పరిశుద్ధుడైనటువంటి దేవుని చూశాను, అయ్యో అయ్యో నేను నశించిపోతున్నాను, నేను అపవిత్రమైనటువంటి పెదాలు కలిగినటువంటి వాడిని, అపవిత్రమైనటువంటి జనాల మధ్య జీవించేవాడిని, నన్ను ఎవరు రక్షిస్తారు అని ఏడుస్తూ ఉన్నాడు అక్కడ. నేను దేవుణ్ణి కన్నులారా చూశాను, పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను బ్రతకలేనయ్యా అన్నప్పుడు దేవుడు అన్నాడు, అక్కడ ఉన్నటువంటి దేవదూతలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మందసం దగ్గర నుంచి అగ్ని కారును తీసుకొచ్చి ఆయన నోటికి తగిలిచ్చి, నీవు ఇప్పుడు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు. అగ్ని చేత కాల్చబడినటువంటి నాలుక. అప్పుడే దేవుడు అన్నాడు, ఇంకా నువ్వు ఆ మాటలు పలకరాదు, నేను నా మాటలు నీ యొక్క నోట్లో ఉంచుతున్నాను, నువ్వు వెళ్ళి ప్రకటించు. ఈ దినము ఎన్ని మాట్లాడతాం మనం? మీకేమన్నా జ్ఞాపకం ఉందా? నిన్న దినమంతా మాట్లాడిన మాటలు దేవుని బిడ్డలారా. నాలుక అగ్నియే. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో బలమైనటువంటి వాక్యాన్ని యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. నాలుక అగ్ని, పాప ప్రపంచానికి చిచ్చు పెట్టేది. శ్రేష్టమైనటువంటి ఆ నాలుకకు దేవుడు శరీరం అంతట్లో అన్ని అవయవాలకు ఇచ్చాడు, కానీ నాలుకకు మాత్రం శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ప్రత్యేకమైన హోదా ఇచ్చాడు. ఎంత శరీరం ఉన్నా కానీ, బలమైన శరీరం ఉన్నా కానీ మూగవాడైతే ఏం లాభం? నాలుక చిన్నదే. పెద్ద నావను చుక్కాని ఎలాగ నడిపిస్తుందో ఆ నాలుక మన జీవితాన్ని నడిపిస్తుంది. ఈ నాలుక దేవుని వాక్యం మన అగ్ని చేత అంటబడాలి. అంటే నీ నాలుక ద్వారా దేవుని వాక్యం రావాలి, వేరే మాటలు రాకూడదు. దేవుని బిడ్డలారా, అసలు ఎలా వస్తాయి? వస్తాయి ఎందుకంటే మనం మానవులం, బలహీనులం, శక్తిహీనులం. కానీ పునరుద్ధాన శక్తి నీలో ఉంటే ఆ బలహీనత, ఆ శారీరక క్రియలు తొలగిపోతాయి. కాబట్టి ఉదయకాలము మనము మన నాలుకను దేవుని యొక్క అగ్ని చేత అంటబడాలని కోరుకోవాలి. ఇఫ్ యు ఆర్ రియలీ హ్యావింగ్ అ ఫిల్త్ టాక్, ఆ బూతు మాటలు, సరసోక్తులు అంటాడు పౌలు, రాకూడదు నీ నోట్లో నుంచి. దేవుని యొక్క పరిశుద్ధ మాటలు నీ నోట్లో నుంచి రావాలి. జీవజలం వంటి మాటలు నీ నోట్లో నుంచి ప్రవహించాలి. ఆశీర్వాదకరమైనటువంటి మాటలు నీ నోట్లో నుంచి రావాలని యాకోబు రాసినటువంటి పత్రిక ఒక్కసారి మనం 3వ అధ్యాయం గమనించినట్లయితే ఎంత గొప్ప సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. చూడండి 6వ వచనం, నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరానికి మాలిన్యం కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును. మనం ఏ దాన్నైనా కానీ, యానిమల్, బర్డ్ కానీ, ఫిష్ కానీ అన్నీ అంటాడు, సాధు చేస్తాం, కల్లాలు వేస్తాం. కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. యు కెనాట్. కేవలము ఒకే ఒక మానవుడు, దైవ మానవుడైనటువంటి క్రీస్తు. ఇదిగో ఈయన మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేదు. నిత్య జీవ మాటలు కలిగినటువంటి వాడు ఈయన. ఆయనే మన మాటలను మార్చేటువంటి వాడు. కాబట్టి మన మాటలు మారాలి. యేసు ప్రభు వాక్యము మన హృదయంలో ఉంటే మన నోట్లో నుంచి అవే వస్తాయి. హృదయం నిండున్న దాన్ని బట్టి నోరు మాట్లాడును అని సెలవిచ్చింది. కాబట్టి ఇంకా ఏమంటాడంటే, ఏ నరుడు దీన్ని సాధు చేయుడు, అది మరణకరమైన విషయముతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే. దీనికి ఒక లిట్మస్ టెస్ట్ మనం అనొచ్చు, ఎలాగా మన నాలుకను గుర్తించాలి.
చూడండి, దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాం, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాం. అయ్యా శాపవచనాలు రావద్దయ్యా మీ నోట్లో నుంచి, ఆశీర్వాద వచనాలు పలకండి అని చెప్పేసి పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఒక్క నోటి నుండి ఆశీర్వచనాలు శాపవచనాలు బయలువెళ్ళును. నా ప్రియ సహోదరులారా, మనం ఇలా ఉండకూడదు అని యాకోబు యేసుక్రీస్తు సహోదరుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. మన నోటి నాలుక శ్రేష్టమైనటువంటి అవయవం, దేవుడిచ్చినటువంటి అవయవం. దీనితో స్తుతిగానాలతో దేవుని సన్నిధిని మన మధ్యలోకి దింపవచ్చు. దీనితో దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఆయన సన్నిధిని అనుభవించవచ్చు మనం. శ్రేష్టమైనటువంటి నాలుక. ఎలా ఉంది నీ నాలుక ఈరోజు ఉదయకాలం? దేవుని వాక్యం మన అగ్ని చేత అంటబడిందా, కాల్చబడిందా? యూ హ్యావ్ దట్ టేస్ట్ ఆఫ్ ఫైర్. నీలో నుంచి వచ్చే మాట ఫిల్టర్ అయి వస్తుంది. దేవుని యొక్క జీవపు మాటలు మన హృదయంలోంచి వస్తాయి. కాబట్టి నాలుక, సొలొమోను అంటాడు, సాత్వికమైన నాలుక జీవవృక్షము. ఒక్కసారి సామెతల గ్రంథము మనం చూసినట్లయితే 10వ సామెతలు ఎన్నో వచనాలు ఆయన రాస్తాడు. ఆ యొక్క అధ్యాయాల్లో 15వ అధ్యాయం 4వ వచనంలో సాత్వికమైన నాలుక జీవవృక్షం, జీవవృక్షం. సార్, లైఫ్ ఆఫ్ ట్రీ, అది ఒక గిఫ్ట్. అది మనకి, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇతరులకు జీవవృక్షంగా ఉంటుంది. ఏదేం తోటలో జీవవృక్షాన్ని చూస్తాం, కానీ దేవుడు అక్కడి నుంచి తీసేసి మన నోట్లోనే ఉంచేశాడు జీవవృక్షాన్ని. కానీ నువ్వు ఏ విధంగా ఆ యొక్క జీవవృక్షాన్ని, నీ ఫలాన్ని ఇతరులకు ఇస్తున్నావు అని మనం గమనించుకోవాలి. దేవుని బిడ్డ, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకునని సొలొమోను తన జ్ఞానం చేత జ్ఞాపకం చేస్తాడు. అంతేకాదు, పెదవుల వలన దోషం అపాయకరమైన ఉరి 12వ అధ్యాయంలో 13వ వచనం 18వ వచనం చూస్తే ఈ రోజంతా మనం మాట్లాడతాం, కానీ సొలొమోను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈజ్ గివింగ్ అ కాషన్ టు అస్. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. 18వ వచనం 12-18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఉన్నాయా అట్లాంటి నాలుకలు మనలో? సమ్టైమ్స్ వి స్పీక్, ఐ డూ అగ్రీ, నాలుక జారుతుంది అంటాం. ఒక దైవజనుడు అన్నాడు, నాలుక జారుతుంది అయ్యా. నిజమే, ఎందుకంటే ఎప్పుడు తడి స్థానంలో ఉంటుంది కాబట్టి జారిపోతూ ఉంటుంది. ఒక్కసారి గమనించండి, మనము జారి పడితే ఎంత భయంకరం. అలా పడి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీళ్ళ మీద నడుస్తూ జారిపడి, స్నో మీద నడుస్తూ జారిపడి. నాలుక జారి పడిపోతే నాలుక జారింది అంటాం. ఈరోజు దేవుని బిడ్డ, నీ నాలుకను ప్రభువుకు అప్పగించు. దేవుని వాక్యం చేత, ఆ అగ్ని చేత కాల్చబడాలి. సమయోచితమైన మాట. ఈ సామెతల్లో 25:11 ఏమంటాడంటే, సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. కెన్ యూ స్పీక్ లైక్ దాట్? నీ మాటలు పుటం వేయబడి బంగారపు పండ్లలాగా ఉంటే ఎంత దీవెనకరం, ఎంత ఆశీర్వాదం. ఈరోజు నీ మాట ద్వారా ప్రజలు నేను గుర్తిస్తారు. ఆశీర్వాదకరమైన మాటలు మన నాలుక నుంచి రావాలి. నాలుక అగ్ని. ఏ విధంగా దాన్ని ఉపయోగిస్తున్నాం? అ ఫైర్. ఇట్ కెన్ బర్న్, ఇట్ కెన్ కుక్, ఇట్ కెన్ కన్స్ట్రక్ట్. మన నాలుకను దేవుడు ఆ వాక్యం చేత అంటాలని నేను కోరుతున్నాను. యెషయా ఆయన నాలుకను ఆ అగ్ని కారు చేత ఆయన నాలుకను అంటబడింది. ఆ నాలుకను జనాలకు ప్రవక్తగా ఆయన తీసుకుని వెళ్ళింది. మండే నాలుక, మండే తల, మండే హృదయం. 4వది చివరిది, మండే శరీరం. ఉందా మనలో? మండే శరీరం. మన శరీరం అంతా కూడా మండిపోవాలి, అగ్ని చేత కాల్చబడాలి. యెషయా 43:2లో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం ఏంటంటే, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. గో హెడ్. ఎంత గొప్ప వాగ్దానం దేవుడిచ్చాడు. నడిచి వెళ్ళు. అగ్ని వంటి మహాశ్రమలు, శోధనల నుంచి నువ్వు వెళ్తూ ఉంటే ఆయన నిన్ను ముంచివేయవు, కాల్చివేయవయ్యా. నువ్వు నడిచి వెళ్ళు, సాగిపోండి.
నిన్ను ఏమాత్రము అపాయనము గురి చేయవు. మన యొక్క శరీరము అగ్ని చేత కాల్చబడాలి. ఈ ఇన్సిడెంట్ మనం చూస్తాము. పునరుద్ధాన శక్తి, ఆ యొక్క ఫలము, ఆ ఫలితము పాత నిబంధనలోంచి క్రొత్త నిబంధన వరకు కూడా పారుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మన జీవితాల్లో పునరుద్ధాన శక్తిని మనం చూస్తున్నాం. కొన్ని వందల సంవత్సరాల ముందు, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ముందే 3 యవనస్తులు నిలబడ్డారు దేవుని కోసం నిలబడ్డారు. దానియేలు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. షడ్రక్, మెషక్, అబేద్నెగో ఏమన్నారంటే, రాజా నువ్వు ఏమన్నా చేయి, కానీ మేము ఆ విగ్రహానికి మాత్రం మేము మొక్కం. మా దేవుడు సజీవుడైన వాడు, రాతి విగ్రహాలకు మేము మొక్కం. అప్పుడు నెబుకద్నెజర్ అన్నాడు, నా చేతిలో నుండి విడిపించగలిగినటువంటి, రక్షించగలిగినటువంటి దేవుడు ఎవరో నేను చూస్తా. 7 చేయండి, అగ్నిగుండాన్ని పడవేయండి. 3 బలిష్ఠైనటువంటి సైనికులు వచ్చి 3 తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసేప్పుడు ఆ యొక్క అగ్ని జ్వాలలు ఈ సైనికుల్ని కాల్చేశాయి. ఇంకా పడిన వాళ్ళ సంగతి ఏమిటి? మాడి మసైపోవాలి. కానీ దానియేలు గ్రంథం ఒకసారి మనం పరిశీలిస్తే ఆయన ఏమంటాడు చూడండి ఒకసారి. నెబుకద్నెజరు ఆశ్చర్యపోయాడు. నెబుకద్నెజరు ఆయన ఏమంటాడు 25వ వచనంలో 3వ అధ్యాయము, రాజు నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆశ్చర్యపోయాడు. పడవేసినటువంటి 3 కాలిపోలేదు అగ్నిలో, శరీరం అంతా కాలిపోలేదు, అగ్నిలో నడుస్తున్నారు. 4వ వాడున్నాడు. ప్రభు యొక్క సన్నిధి వారితో ఉన్నది. దేవుని బిడ్డలారా, మనము అగ్ని వంటి ఈ లోకంలోకి వెళ్తూ ఉంటే, అగ్నిగుండం లాంటి ఈ లోకంలోకి వెళ్తుంటే మన శరీరాలు కాలిపోవు. ప్రభు మనతో ఉంటాడు, ఆయన సన్నిధి మనతో ఉంటుంది. అన్ని జనులు మనం చూసినప్పుడు, ఏందయ్యా మీతో ఇంకొకరు ఉన్నారు, ఎవరు? హూ ఇస్ దాట్ 4th one? 4వ వాని రూపము దేవదూతల రూపంను పోలేదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు వెళ్ళి, మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి వచ్చిన ఆయన దగ్గర రండి అయ్యా అని పిలిచాడు. అగ్నిగుండంలో నుంచి వారు నడిచి వచ్చారు. అగ్నిగుండంలో నుంచి నడిచి వచ్చినటువంటి వారిని చూసినప్పుడు ప్రధాన యాజకు, అక్కడ ఉండేటువంటి ప్రధానులు, సేవకులు, అధిపతులు, రాజు ముందుకు వెళ్ళి చూస్తే వారి శరీరంలోకి అగ్ని ఏ హానియు చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహంలోకి తగలకుండుటయు చూచిరి. అగ్ని వాసన శరీరంలోంచి రాలేదు. వారి వెంట్రుకల్లో ఒకటి కూడా రాలిపోలేదు, కాలిపోలేదు. అలాంటి దేవుణ్ణి కలిగినటువంటి ప్రజలం మనం. ఆ నెబుకద్నెజరు ఏమన్నాడు? వీరి దేవుడు పూజార్హుడు. 29వ వచనంలో, ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. ఈ కన్ఫర్మ్డ్ ఇట్. ఈ విధముగా రక్షించేటువంటి దేవుడే దేవుడు. నెబుకద్నెజరు ఆ చక్రవర్తి దేవుణ్ణి తెలుసుకోగలిగాడు పునరుద్ధాన శక్తి ద్వారా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుని యొక్క ఆ శక్తిని బయలుపరిచారు. మనం నడుస్తున్నాం, మనం ఎక్కడెక్కడో ఉంటున్నాం, ఎక్కడెక్కడో వెళ్తాం, ఎంతోమందిని కలుస్తాం. ఈరోజు ఎవరెవరి వ్యక్తులను మనం చూస్తుంటాం. ఆ పునరుద్ధాన శక్తి మన చేత, మనలో నుంచి బయలుపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరికి మత్తయి సువార్తలకు వచ్చినట్లయితే ఒక్కసారి ఈ వచనాలు చూసి నేను ముగిస్తాను. 3వ అధ్యాయం 11వ వచనంలో బాప్తిసం ఇచ్చే యోహాను ఏమంటాడంటే, అయ్యా మీరు నా దగ్గరకు వస్తున్నారు కదా, మారు మనసు పొందుటకు నేను నీళ్ళతో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చినవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తాడు. నీళ్ళతో కాదు, అగ్నితో బాప్తిస్మం. దేవుని బిడ్డలారా, విన్నారా ఈ మాట? అగ్ని బాప్తిస్మం.
నీటి ద్వారా మనం బాప్తిసం పొందుతున్నాం. అది కనిపించేటువంటి మార్పు. కానీ కనిపించినటువంటి పరిశుద్ధాత్మ అగ్ని చేత మనం ఎప్పుడైతే నింపబడతామో మన శరీరాలు కాల్చబడతాయో అప్పుడు మార్పు, అప్పుడు ఆ శక్తి, పునరుద్ధాన శక్తి మన జీవితం ద్వారా బయలుపడుతుంది. యేసు ప్రభు జ్ఞాపకం చేస్తాడు, అయ్యా మార్కు సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే తీసేయి, నీ కాలు నేను అభ్యంతరపరిస్తే తీసేయి, కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికేసేయి. ఈ 2 కాళ్ళు కలిగి, 2 చేతులు కలిగి, 2 కన్నులు కలిగి నరకాగ్నిలో పోయేదానికంటే ఒక్క కన్నుతో పరలోకానికి రా. గొప్ప మాట యేసు ప్రభు ఇచ్చారు. మన జీవితాలు మార్చబడాలి. మన కన్ను కాల్చబడాలి, చెయ్యి కాల్చబడాలి, కాలు కాల్చబడాలి, దేవుని వాక్యం చేత కట్టడవ్వాలి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 24లో ఏముందంటే, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ దేవుడు అగ్ని అయి ఉన్నాడు. యేసు ప్రభు శరీరరీతిగా ఉన్నటువంటి ఆ స్థలంలో అగ్నితో, పరిశుద్ధాత్మతో, ద ట్రయూన్ గాడ్స్ ప్రెసెన్స్ ఇస్ దేర్. బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటాడు, నా వెనక వచ్చేవాడు మీకు అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడయ్యా. నువ్వు దేవుని చేత నింపబడతావు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మన తల ఎలాగుంది, ఆలోచన సరళి ఎలాగుంది, మన నాలుక ఎలాగుంది ముట్టండి. ప్రతి ఉదయం నేను ప్రార్థించినప్పుడు ప్రార్థన నూనె తీసుకొని నా పెదాలకు మూసుకొని, ప్రభువా ఈ దినం మాట్లాడే మాటలు నువ్వే ఫిల్టర్ చేయి ప్రభువా. అయినా కానీ తప్పులు దొరుకుతుంటాం, అయినా కానీ మిస్టేక్స్ అవుతుంటాయి. ప్రతి దినము మనము కాల్చబడాలి దేవుని బిడ్డలారా. ఉదయకాలం ఇక్కడికి వస్తే మనము పుటములో నుంచి వెళ్ళినట్టుగా, బంగారం ఎప్పుడైతే పుటములో నుంచి వెళ్తుందో ఏమవుతుంది? స్వర్ణం ఇంకా పవిత్రంగా మారుతుంది, పరిశుద్ధంగా మారుతుంది. దేవుని వాక్యం చేత దినదినము మనము పరిశుద్ధంగా మార్చబడుతూ ఉండాలి. పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధ స్థితిలోకి వెళ్తుండాలి. మాటలు మారిపోతుండాలి, సాత్వికమైనటువంటి మాటలు, సాత్వికమైనటువంటి స్వభావం. శరీరం అగ్నిగుండా కూడా వెళ్ళాలి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. ఆ శక్తి మనలో పరిపూర్ణం అవ్వాలంటే మన ప్రవర్తన, మన తలంపులు, మన హృదయము, మన మాటలు లోకానికి తెలియజేయాలి. అదే మనం చూపించేటువంటి ఆ యొక్క మార్పు. దేవుడి ఉదయకాలము ఆ విధంగా మనం దీవించును గాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, అగ్ని వంటి మీ వాక్యము యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా. కరుణతో అగ్ని కణములను, కరుణతో అగ్ని కణములను కరిగించి హృదయము తాకించుము, కరిగించి హృదయము తాకించుము. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా. దేశమెల్లడలను దివ్యాగ్నిచే, దేశమెల్లడలను దివ్యాగ్నిచే, దోషమెల్లను కాల్చివేయుటకు, దోషమెల్లను కాల్చివేయుటకు. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా, నన్ను నీ అగ్నితో నింపు దేవా. కన్యక వృద్ధులు యౌవనులు, కన్యక వృద్ధులు యౌవనులు, ఉన్నత అగ్నితో నింపబడన్,
ఉన్నత అగ్నితో నింపబడన్ పరిశుద్ధ అగ్నిని పంపు దేవా పరిశుద్ధ అగ్నిని పంపు దేవా నన్ను నీ అగ్నితో నింపు దేవా నన్ను నీ అగ్నితో నింపు దేవా పాపులు పశ్చాత్తాపపడన్ పాపులు పశ్చాత్తాపపడన్ శుద్ధుల మలినము పోగొట్టన్ శుద్ధుల మలినము పోగొట్టన్ పరిశుద్ధ అగ్నిని పంపు దేవా పరిశుద్ధ అగ్నిని పంపు దేవా నన్ను నీ అగ్నితో నింపు దేవా నన్ను నీ అగ్నితో నింపు దేవా పాపము శాపములన్నీయును పాపము శాపములన్నీయును భస్మమై కాలి నశించునట్లు భస్మమై కాలి నశించునట్లు పరిశుద్ధ అగ్నిని పంపు దేవా పరిశుద్ధ అగ్నిని పంపు దేవా నన్ను నీ అగ్నితో నింపు దేవా నన్ను నీ అగ్నితో నింపు దేవా యేసుని ప్రేమను వెదజలను యేసుని ప్రేమను వెదజలను విశ్వాసమునందు వర్ధిల్లను విశ్వాసమునందు వర్ధిల్లను పరిశుద్ధ అగ్నిని పంపు దేవా పరిశుద్ధ అగ్నిని పంపు దేవా నన్ను నీ అగ్నితో నింపు 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 దేవా. మనమందరం లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన అనంతరం మన యొక్క సంఘ కాపరి యొక్క ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి ఈ యొక్క కూడికలు ఇదే విధంగా జూన్ 18వ తారీఖు వరకు జరుగుతుంటాయి. తప్పక మరి అనేకులకు తెలియజేయండి. మరి అందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. ఉదయకాలమే ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అనేకుల్ని కూడా ఈ కూడికలకు నడిపించాలని జ్ఞాపకం చేస్తున్నాం. కళ్ళు మూసుకుందాం. పరలోక ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించాలని కోరుతుంటున్నాను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అని నెరవేరును గాక. మారుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తుని మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము. మమ్మల్ని శోధనలు తేక దుష్టిని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబులు మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. మా వర్షం